2 గంటల 10 నిమిషాలు అవుతా ఉంది. ఉదయం వచ్చారు, ఒక్కరైనా లేస్తారని కూడా లేకుండా పట్టుదలతో ఉన్నారంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు పట్టుదలకు మారు పేరుగా ఇంత ఉత్సాహంగా ఉన్నారు అంటే మీరందరూ కూడా ప్రకృతి సేద్యం పట్ల వచ్చిన ఫలితాల పట్ల, ఆ విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. దానికి మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ఎరిక్ సోల్హిమ్, చైర్పర్సన్ సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ శ్రీ సత్య ఎస్ త్రిపాఠి, సెక్రటరీ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పట్నాయక్ గారు, ప్రెసిడెంట్ WF ఇంటర్నేషనల్ పవన్ సుఖ్దేవ్, బోర్డు మెంబర్ మేనేజ్మెంట్ ఎయిర్బాస్ గ్లోబల్ శ్రీ ఆంటోనీ సిరి, సన్నీ వర్గీస్ చైర్మన్, శ్యామ్ కట్కా, అనంత పద్మనాభన్, రవి ప్రభు, యూరి అఫన్సివ్, ఓంకార్ శర్మ, జుల్ఫిక్ హైదర్, ఇలాంటి ప్రపంచంలో వివిధ సంస్థలకు సంబంధించిన అధినేతలందరూ ఈరోజు మన దగ్గరకు వచ్చారు. ఇంకో పక్క మన మంత్రులు, అదే మాదిరిగా విజయ్ కుమార్ గారు కూడా దీనికి ప్రోగ్రామ్ డైరెక్టర్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సెక్రటరీ రాజకుమార్ గారు, మన రాజశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు, మిగిలిన అందరూ కూడా ఉన్నారు. ఇవి చూసిన తర్వాత నేను ఇంత మునుపు కూడా ఇక్కడికి వచ్చాను. ఆ రోజు కూడా పాలేకర్ ఇప్పుడే ఆరోగ్యం బాగలేకుండా మనతో మాట్లాడారు, కానీ పాలేకర్ ఒక మెసేజ్ కూడా పంపించారు. అదే మరికి ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచే విధంగా మనం ఒక MOU చేశాం. ఇది ఒక చరిత్ర. ప్రకృతి సేద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అది సాధించే మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Here are 2 people mainly, Satya Tripathi and also Vijay Kumar. I am asking both of them. I will extend all the support for them. Now it is the responsibility of the team to bring reform, revolution in Andhra Pradesh. It is a big service for the global community. And also మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం అండగా ఉంటాం. ఈ రాష్ట్రాన్ని ప్రకృతి సేద్య రాష్ట్రంగా మార్చాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను పాలేకర్ గారి సమక్షంలో, ఈ సంవత్సరం 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి సేద్య రాష్ట్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా దీని మీదనే శ్రద్ధ పెడతామని ఆ రోజు నేను చెప్పాను. ఆ తర్వాత నేను దావోస్కి వెళ్ళాను. దావోస్లో దీని మీదనే ఒక మీటింగ్ కూడా పెట్టి ఇంటర్నేషనల్ ఏజెన్సీ అన్ని కంపెనీలు వచ్చాయి. ఈరోజు దాని పర్యవసరమై మనం ఒక MOU చేశాం. ఈరోజు మీరు చూస్తే 1,63,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 5 లక్షలు కావాలి. 2024-25 లోపల ఇది 60 లక్షలు కావాలి. దీనికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు ఏ విధంగా మొబిలైజ్ చేయాలో మనం వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఈరోజు ఒక్క విషయం మీరు అందరూ ఆలోచిస్తే
ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్ మన రాష్ట్రంలో జరుగుతా ఉంది. దీనికి నేను గర్వపడుతున్నాను. ఎన్నో పనులు చేశాం, కానీ ఈరోజు ప్రారంభించే పని ఒక చరిత్ర. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలో మొత్తం వాళ్ళ అనుభవాలన్నీ చెప్పారు. ఏ విధంగా ఈరోజు మనం తినే తిండి చూస్తూ ఉంటే ఎరువులు, క్రిమి సంహారక మందులు తింటున్నాం. మనం వేసే ఎరువుల వల్ల భూమి కూడా పూర్తిగా భూసారాన్ని కోల్పోయి భూమి కూడా టోటల్గా డిగ్రేడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనం ఒకసారి చూస్తే ఎక్కడ కూడా ఎరువులు వేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ప్రకృతిగానే నేచురల్ మెన్యూర్తోనే పంటలు చేసేవాళ్ళు. రాను రాను ఆహార సమస్య రావడం, దేశంలో అంతా కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ రావడం, అందరం కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ పెద్ద ఎత్తున వెళ్ళిపోయాం, పోటీ పడ్డాం. దానివల్ల అధిక దిగుబడి వచ్చింది, కానీ అది తాత్కాలికం. ఖర్చులు పెరిగిపోయినాయి. ఓసారి దిగుబడి కూడా రాకుండా వాతావరణం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ సైకిల్ తిరిగి వచ్చింది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రకృతి సేద్యమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శరణ్యం. తప్పకుండా దానికి నాంది పలికే శక్తి, సామర్థ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందనేది మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది. మీకు నేను అండగా ఉంటాను. ఇప్పుడే చెప్పారు మా డాక్రా సంఘాలు, నా మానసిక పుత్రిక ఈ డాక్రా సంఘాలు. వాళ్ళు చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. 20 సంవత్సరాల కంటే ముందు పెట్టాం. ఆ రోజు కూడా ఒక స్వయం సహాయక సంఘాలు ఉండాలని పెట్టాం. మీరు బ్రహ్మాండంగా నాయకత్వాన్ని ఇచ్చారు. అప్పుడు కూడా రైతు సంఘాలు కూడా పెట్టాం, కానీ మీరు బాగా ముందుకు పోయారు. అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈరోజు ఏ పని అప్పచెప్పినా మీరు శ్రద్ధగా చేస్తున్నారు. నేను ఇటీవల కాలంలో బీమా మీకు ఇచ్చాను, పెళ్లి కానుక ఇచ్చాను, మధ్యాహ్న భోజనం ఇచ్చాం. ఒకటి కాదు, ఏ పని చెప్పినా బ్రహ్మాండంగా పనిచేసే మనస్తత్వం, ఒక పట్టుదల మా డాక్రా మహిళలకు ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు రైతాంగాన్ని ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రైతాంగం అంతా కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. మన రాష్ట్రంలో ఇక్కడి నుంచి ప్రపంచం అంతా వెళ్ళి వ్యవసాయాలు చేశారు. కొన్ని దేశాలకు, కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి ఆదర్శ రైతులుండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇది ఉపయోగించుకుంటే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. పెద్దలందరూ చెప్పారు, మీరు విన్నారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చేసే వ్యవసాయం వల్ల ఇన్ని సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం. నేను కూడా మొన్న ఒకసారి మీరు చూసినప్పుడు మీ ఇబ్బందులన్నీ గుర్తుపెట్టుకుని దేశంలో ఎవ్వరూ చేయని విధంగా మొట్టమొదటిసారి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశా. అంటే అది ఈ ప్రభుత్వంలో ఈ రైతులపై నుండే ప్రేమ, అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు మన వ్యవసాయంలో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. స్ట్రాటజీలో మార్పులు తీసుకొచ్చాం. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. వ్యవసాయం నుంచి అందరూ కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పాలు, మాంసం కానీ వీటికి ఎక్కువ తినే, గుడ్డు కానీ ఇవి ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే చేపలు, ష్రింప్ కానీ ఇవి కూడా ఎక్కువ తినే పరిస్థితి వస్తుంది. అందుకే మన రాష్ట్రంలో టోటల్గా స్ట్రాటజీ మార్చాం. అందుకే భారతదేశంలో 3% గ్రోత్ వస్తే మంది 18% వచ్చిందంటే దానికి కారణం మనం అవలంబించిన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యుఎన్ఈపీ చెప్పినట్టు హైదరాబాద్లో ఆయన నిన్న చూసినారు. హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ నగరంగా చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచం మొత్తం
నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో ఒకరు భారతీయులున్నారు. భారతీయుల్లో నలుగురిలో ఒకరు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే అది మన శక్తి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, వ్యవసాయంలో ప్రకృతి సేద్యంలో ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే అవకాశం ఈ రైతాంగానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఇప్పుడే విజయ్ కుమార్ గారిని చూశారు. విజయ్ కుమార్ గారికి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఒక రాజకీయ కుటుంబం, ఆయన ఐఏఎస్ అయ్యాడు. కర్నూలు జిల్లాలో నంద్యాల ఎంపీగా పెండే కంటి వెంకట సుబ్బయ్య గారు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా ఉండి చాలా పాపులర్గా మినిస్టర్గా కూడా ఉన్నాడు. వారి కుమారుడు విజయ్ కుమార్ గారు. అదే సమయంలో ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత అగ్రికల్చర్ సెక్రటరీగా చేసి నేను ఆ రోజు వచ్చాను నా దగ్గరికి. మీరు ఏం చేయబోతారని అడిగాను. నేను రిటైర్ అయ్యాను, నేను రిటైర్ అయిపోయాం కాబట్టి విశ్రాంతి తీసుకొని ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి అన్నాడు. అప్పుడు నేను ఒకటి అడిగాను, మామూలుగా ఇంటి దగ్గర ఉంటే నీ ఆరోగ్యం పోతుంది, పని చేయకపోతే నీకు ఆలోచనలు కూడా రావు. మనిషి అనే వ్యక్తి ఎంతవరకు వీలైతే అంతవరకు పనిచేస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటాం. కాబట్టి మీరు నేను ఒక బాధ్యత ఇస్తాను, మీరు తీసుకోమని ఈ ప్రకృతి సేద్యం చేయమని చెప్పి దీనికి లీడ్ చేయమని ప్రభుత్వంలో అడ్వైజర్గా తీసుకుంటానని చెప్పి నేను ఆయనకి చెప్పాను. ఒక 2-3 రోజులు ఆలోచించాడు. నేను ఒకటే అడిగాను, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీ సమర్థత పైన నమ్మకం ఉంది, మీరు ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు, సర్వీస్ పైన నమ్మకం ఉంది, తప్పకుండా దీన్ని లీడ్ చేయమంటే నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2 సంవత్సరాల్లో 1.5-2 సంవత్సరాల్లో ఒక బ్రహ్మాండమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి మీ అభిమానాన్ని చూరగొన్నారంటే మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒక ప్యాషన్తో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా రాజశేఖర్ గారు కానీ మిగిలిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అందుకనే ఈరోజు మనం చాలా మార్పులు చేయగలిగాం. ఈరోజు అలాంటి నాయకత్వం ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. అదే మరిగా ఇప్పుడు సత్య త్రిపాఠి అయితే ఆయన కూడా ఒక ప్యాషన్ ఉంది. ఈరోజు ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా నెట్వర్క్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.